ఇక మసులా బీచ్ ఫెస్టివల్ 4 రోజులు అత్యంత వైభవంగా జరిగాయని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. గత 5 ఏళ్లు కార్యక్రమాలను నిలిపివేసి అభివృద్ధిని పక్కదారి పట్టించారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం వినోదానికి, పర్యాటక రంగానికి పెద్దపీట వేస్తోందని, రాబోయే రోజుల్లో బీచ్ ఫెస్టివల్స్ పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తామని అన్నారు. 4 రోజులు బీచ్ ఫెస్టివల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే రోజుల్లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామంటోన్న మంత్రి కొల్లు రవీంద్రతో మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ ఫేస్ టు ఫేస్. కృష్ణా జిల్లా మచిలీపట్నం వేదికగా జరిగినటువంటి మసులా బీచ్ ఫెస్టివల్ ఎటుకలకు ఈ రోజుతో ముగిసింది. ఈ నేపథ్యంలో అసలు 4 రోజులు ఈ బీచ్ ఫెస్టివల్ ఎలా సాగింది అనేది మనతో మాట్లాడడానికి మంత్రి కొల్లు రవీంద్ర కూడా ఉన్నారు. ప్రత్యేకించి ఆయన ఈ 4 రోజులు కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధలతో కూడా ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లన్నింటినీ కూడా దగ్గరుండి పరిశీలించి పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లన్నింటినీ కూడా చాలా పెద్ద ఎత్తున నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రస్తుతం మంత్రి మనతో ఉన్నారు. సార్, పెద్ద ఎత్తున ఈ 4 రోజులు కార్యక్రమాన్ని నిర్వహించారు. చాలా అనూహ్యమైనటువంటి స్పందన వచ్చింది ప్రజల నుంచి కూడా, పర్యాటకుల నుంచి. ఏం చెప్తారు? డెఫినెట్గా ఆంధ్ర రాష్ట్రంలో మనకి చాలా అవకాశాలు ఉన్నాయి. పర్యాటక రంగానికి చాలా అవకాశాలు ఉన్నాయి. దాన్ని మనం సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తీర ప్రాంతం ఉంది, 980 కిలోమీటర్స్ తీర ప్రాంతం అంటూ మన అదృష్టం. ఐవి బీచెస్ను మనం డెవలప్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ చాలా దేశాల్లో బీచ్ వల్ల బీచెస్ని డెవలప్ చేసినప్పుడు గోవా బీచ్ ఉంది, అటు మనకు వచ్చేటప్పటికి అలాగే మనకి శ్రీలంక, మన వాళ్ళు కూడా చాలామంది అక్కడికి వెళ్తూ ఉంటారు. అలాంటిది మనం అట్మాస్ఫియర్ క్రియేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. దుబాయ్ కానీ ఇవన్నీ కూడా అక్కడ ఆర్టిఫిషియల్గా కొన్ని ప్రాంతాల్లో ఆర్టిఫిషియల్ బీచెస్ కూడా క్రియేట్ చేసుకుని చేస్తూ ఉన్నారు. ఉన్న బీచెస్ని మనం కరెక్ట్గా చేసుకోగలిగితే డెఫినెట్ ఉంటుంది. దాని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన కూడా దానిలో భాగంగానే టెంపుల్ టూరిజం కానీ, మన కల్చరల్ టూరిజం కానీ ఇవన్నీ కూడా చేసుకుంటే అవకాశం ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని మేము ఇక్కడ గతం నుంచి కూడా దీన్ని డెవలప్ చేస్తూ వస్తూ ఉన్నాం. లాస్ట్ 5 ఇయర్స్ చాలా నిర్లక్ష్యం చేశారు. తిరిగి మళ్ళీ ఇప్పుడు దీనికి కార్యరూపం దాల్చాలని చెప్పి ప్లాన్ చేస్తాం. చాలా మంచి అపూర్వమైనటువంటి స్పందన. స్పోర్ట్స్కి కూడా చాలా అవకాశం ఉంది. ఇవాళ బీచ్ కబడ్డీ నేషనల్లో ఈవెంట్ ఇక్కడ జరుగుతాం. గతంలో ఎక్కడ జరగలేదు వాళ్ళు చెప్పడం జరిగింది. ఇండియా వైడ్ మేము ఎన్నో చేసాం, బయట కూడా చేసాం, కానీ ఇంత పబ్లిక్ హ్యూజ్ రెస్పాన్స్ మేము ఎప్పుడూ చూడలేదన్నారు. వాళ్ళు మాకు ఒక హామీ కూడా ఇచ్చారు. ఇక్కడ ఏషియన్ గేమ్స్ కానీ లేదంటే వరల్డ్ కప్ బీచ్ కబడ్డీ కండక్ట్ చేయడానికి మేము వస్తామని చెప్పి వాళ్ళు చెప్పడం అనేది నిజంగా మన అదృష్టం. దానికి కావాల్సినటువంటి కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం క్రియేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మరి హోటల్స్ కానీ రిసార్ట్స్ కానీ డెఫినెట్గా అతి త్వరలోనే మన టూరిజం మినిస్టర్ గారు వచ్చారు. అలాగే మనకి ఈరోజు రెవెన్యూ మినిస్టర్ గారు ఇక్కడ భూములకు సంబంధించి కూడా ఉన్నారు. కాబట్టి అవన్నీ కూడా అతి ఫాస్ట్గా చేసుకుని దీనికి ఒక స్పెషల్ టీం చేసుకుని ముఖ్యమంత్రి గారితో కూడా డిస్కస్ చేసుకుని త్వరలోనే కేంద్ర ప్రభుత్వం కూడా దగ్గరికి వెళ్ళి ఏదైతే మనకు రావాల్సినటువంటి స్వదేశీ దర్శన్ స్కీమో ఏదో ఒక స్కీమ్లో పెట్టుకుని దీనికి కావాల్సిన కొంత ఫండింగ్ గవర్నమెంట్ తెచ్చుకుంటూ ఒక సేఫెస్ట్ బీచ్గా దీన్ని తయారు చేసుకుంటూ ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా క్రియేట్ చేసుకుంటాం. తద్వారా మిగతా ల్యాండ్లో ప్రైవేటే వచ్చే వాళ్ళు ఇన్వెస్ట్ చేసేదానికి అవకాశం వస్తుంది. ప్రైవేట్ పబ్లిక్ ప్రాపర్టీ పార్ట్నర్షిప్లో దానికి కావాల్సినటువంటి ల్యాండ్ వాళ్ళకి ఇస్తే దాదాపు 1500 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ వచ్చేదానికి అవకాశం వస్తుంది. దాని ద్వారా జీడిపి పెరుగుతుంది, ఎంప్లాయ్మెంట్ వస్తుంది. తద్వారా ఇక్కడ ఒక చక్కటి వాతావరణం వస్తుంది. దీనికోసం ఆలోచనలో భాగంగా మేము చేసిన ప్రయత్నానికి ఈరోజు అన్నీ కూడా చాలా మా సంకల్పానికి ఆ భగవంతుడు ఆశీర్వాదాలు ఉన్నాయి. 4 రోజులు ఎక్కడ కూడా ఒక చిన్న ఇబ్బంది కూడా లేకుండా ఇంత అద్భుతంగా జరిగింది. దానికి మీడియా సోదరులు సహకరించారు, పోలీస్ సహకరించారు, రెవెన్యూ సిబ్బంది, అలాగే శానిటేషన్ వర్కర్స్ కానీ అన్ని రంగాలు అందరూ కూడా మన సొంతది, మన ఇంట్లో కార్యక్రమంలాగా వాళ్ళందరూ ఫీల్ అయి చేశారు. మనస్ఫూర్తిగా అందరినీ కూడా అభినందనలు తెలియజేస్తాం. ఫైనల్గా ఈ పర్యాటక రంగం చాలా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. చాలా వనరులు ఉన్నాయి. ఇక్కడ చాలా డెవలప్మెంట్ కావాల్సినటువంటి రిసోర్స్ ఉన్నాయి కదా. 5 సంవత్సరాలు వాటిని లేదు, కానీ మీరు వచ్చిన తర్వాత దీన్ని కండక్ట్ చేశారు. చాలామంది పర్యాటకులు వచ్చి చూసి ఆనందించేటువంటి పరిస్థితి ఉంది. పోర్ట్ కావచ్చు, దీన్ని కావచ్చు, ఏ రకంగా డెవలప్ చేయబోతున్నారు, ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళిపోతారు? ఫైనల్గా ఇప్పుడు మాకున్నది అవకాశం, ఇక్కడ బీచ్ ఉంది, హార్బర్ వస్తుంది, అలాగే మనకి ఇండస్ట్రియల్స్ ఫామ్ చేయడానికి కూడా కొంత ల్యాండ్ ఉంది. ఇవన్నీ కూడా అందరం కూడా ప్రాంతాభివృద్ధిలో రాజకీయాలు పక్కపెట్టి అందరూ కూడా చేతులు కలిపి ముందుకెళ్తే రాష్ట్రం ముందుకెళ్తుంది. మనకున్నటువంటి వనరులు ఏ రాష్ట్రానికి లేవు. ఈ అవకాశాన్ని మనం అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. స్వార్థ రాజకీయాల కోసం ప్రాంతాలని ఎవరు కూడా డిస్ట్రాయ్ చేసుకోవద్దు. దయచేసి అందరికీ చెప్తున్నా, ఎలక్షన్స్ ఉంటే ఎలక్షన్స్లో చూసుకోవాలి. ప్రాంతాభివృద్ధి జరుగుతున్నప్పుడు అందరూ కూడా సపోర్ట్ చేసుకుని ముందుకెళ్ళాలని చెప్పి తెలియజేసుకుంటూ, ఇక్కడ మేము ఎవరైతే వాటర్ స్పోర్ట్స్కి సంబంధించి కయాకింగ్ కానీ పెడలింగ్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళు చూస్తారు, ఏదైతే పారాగ్లైడింగ్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళందరూ కూడా చెప్తున్నారు. ఇక్కడ మీరు సపోర్ట్ చేస్తే మేము
కొన్ని అకాడమీ పెడతామని, సేలింగ్ క్లబ్ పెడతామని, దానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కూడా, కామర్స్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఆయన నిన్న సెక్రటరీ గారు కూడా వచ్చారు. వారందరూ కూడా చెప్పడం జరిగింది, మేము డెఫినెట్గా సపోర్ట్ చేస్తాం, మీరు చేయండి. దాని మీరు కూడా ఒక 150 ఎకరాలు ఐడెంటిఫై చేసి ఉన్నారు, దాని డెవలప్మెంట్ హోటల్స్ కానీ చోటు కానీ చేసాం. ఇప్పుడు అందుకోసమే మేము 150 ఎకరాలు ఫస్ట్ ఫేజ్లో చేసాము. ఇంకా 200-300 ఎకరాలు కూడా ఉన్నది. ఫస్ట్ ఫేజ్లో ఇది చేసుకుని ఒక 40 ఎకరాల్లో మేము ఒక కాన్సెప్ట్ కింద డిపిఆర్ తయారు చేయడం జరిగింది. దాన్ని ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి పంపించాం. ఫుల్ డిపిఆర్ తయారు చేసి మేము త్వరలోనే వెళ్ళి కేంద్రం నుంచి ఒక 100-150 కోట్ల రూపాయలకి మేము ప్లాన్ చేస్తున్నాం. దాంతోపాటు అకాడమీ, సేలింగ్ అకాడమీ, దీని బీచ్ డెవలప్మెంట్ కూడా ఒక అసోసియేషన్ బీచ్ ఏదో మసులా బే క్లబ్ లాగా పెట్టుకుని ఇవాళ లేటెస్ట్గా చెన్నైలో ప్లాన్ చేస్తున్నారు. ఏదన్నా ఒక లైన్ ఉంటుంది, శాటిలైట్ ద్వారా లైన్ ఇస్తారు. ఆ లైన్ దాటి వెళ్తే ఇమీడియట్గా అక్కడ డ్రోన్ ఆన్ అయిపోయి డ్రోన్ వెళ్ళి ఆ లైఫ్ జాకెట్ వాళ్ళకి వదులుతుంది, డ్రాప్ చేస్తుంది. అక్కడ ఎక్కడైతే మనిషి ఉన్నారో అక్కడ డ్రాప్ చేస్తుంది. అలాగే అలార్మింగ్, ఎవరికి ఎక్కడైనా వచ్చి కూడా ఇమ్మీడియట్గా అలార్మ్ చేస్తారు. ఏదైతే కోస్ట్ గార్డ్స్ ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా దాని మీద ఇమ్మీడియట్గా అలార్మ్ పట్టుకుని వాళ్ళు వెళ్తుంది. దానికి వాళ్ళంతా కూడా లేటెస్ట్ టెక్నాలజీతో చెన్నైకి వాళ్ళు తయారు చేస్తున్నారు. వాళ్ళే నేను వచ్చి మాకు చెప్పడం జరిగింది. నేను వాళ్ళతో కూడా సమావేశం పెట్టి కూర్చున్నాం. వాళ్ళు ఇచ్చినటువంటి దాంట్లో పాటు దీనికి కూడా సిఎస్ఆర్ ఫండింగ్ కూడా చాలా వస్తుంది. ఏది అవకాశం అయినా చేస్తూ ఇక్కడ ఒక డీసాలినేషన్ ప్లాంట్, ప్రధానమైన కొన్ని వసతులు మనం ఏర్పాటు చేయాలి. బట్టల డ్రెస్ చేంజింగ్ రూమ్స్ కానీ, ఏదైతే టాయిలెట్స్ కానీ, ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి వచ్చిన వాళ్ళకి కూడా ఎక్కడ ఇబ్బంది ఉందో, కొంతమంది రిసార్ట్స్ కూడా ముందుకు వస్తారు, వాళ్ళందరూ కూడా వచ్చేసి ఒక ప్లానింగ్, హడావుడిగా కాకుండా ప్లానింగ్ చేసుకుని ముందుకెళ్తాం. డెఫినెట్గా ఇది ఒక నెంబర్ 1 బీచ్ ఇన్ ఇండియాగా తయారు చేస్తాం. రైట్ సార్, థ్యాంక్ యూ. ఇది మొత్తానికి ఏదైతే మంత్రి ఇప్పటికి చెప్తున్నారు, పెద్ద ఎత్తున మసుల బీచ్కి సంబంధించి కూడా ఈ రోజు 4 రోజుల పాటు పర్యాటకులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని ఆదరించారు. భవిష్యత్తులో కూడా దీన్ని పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్తామని కూడా మంత్రి కొల్లు రవీంద్ర చెప్తున్నటువంటి పరిస్థితి. ఇది ఎక్కడ తాజా పరిస్థితి. పర్సన్ సురేందర్తో రాజ్ కుమార్, ప్రైమ్ న్యూస్, మచిలీపట్నం నుంచి.